అందరికీ నమస్కారం. వినాయక చవితి వచ్చేస్తోంది కదా, అంటే మన ఇళ్లన్నీ పండగ వాతావరణంతో కళకళలాడబోతున్నాయన్నమాట. మరి ఇంట్లో ఆ బొజ్జ గణపయ్యను మనస్ఫూర్తిగా శాస్త్రప్రకారం ఎలా పూజించాలి? రండి, ఈరోజు ఆ మొత్తం పూజా విధానాన్ని ఓ 5 సింపుల్ రూల్స్లో తెలుసుకుందాం. మనందరికీ పూజ చెయ్యాలనే భక్తయితే ఉంటుంది. కాని అయ్యో, నేను సరైన పద్ధతిలో చేస్తున్నానా అని ఒక చిన్న సందేహం వస్తూ ఉంటుంది కదా. అన్ని మంత్రాలు, ఇన్ని ఉపచారాలు ఇవన్నీ చూసి అస్సలు కంగారుపడక్కర్లేదు. ఈ ప్రాచీన విధానాన్ని, దాని వెలుకున్న అసలు అర్థాన్ని తెలుసుకుంటూ హాయిగా మనస్ఫూర్తిగా ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. సాధారణంగా అయితే గణపతి పూజలో షోడశోపచారాలు అని 16 రకాల సేవలు ఉంటాయి. అయితే ఆ 16 సారాంశాన్నే మనం ఇప్పుడు 5 ప్రాక్టికల్ రూల్స్గా మార్చుకొని తెలుసుకోబోతున్నాం. ఈ 5 సరిగ్గా పాటిస్తే చాలు, మన పూజ సంపూర్ణం అయినట్టే. సరే, ఇక మొదటి నియమం సంసిద్ధత, అంటే ప్రిపరేషన్ అన్నమాట. ఇది కేవలం ఇల్లు శుభ్రం చేసుకోవడం మాత్రమే కాదు, మన మనసును కూడా ప్రశాంతంగా పూజకు సిద్ధం చేసుకోవడం. పూజ మొదలుపెట్టే ముందు శరీరాన్ని, మనసుని, ఇంకా పూజ చేసే ప్రదేశాన్ని సిద్ధం చేసుకోవడమే పూజలో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. ఈ ప్రిపరేషన్లో ఓ 3 మెయిన్ స్టెప్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్దొచ్చేసి శారీరక శుద్ధి, అంటే మన స్నానం చేసి శుభ్రమైన బట్టలు కట్టుకోవడం. ఇక రెండోది స్థలశుద్ధి, పూజ చేసే చోటుని శుభ్రం చేసి మామిడాకులతో, మంచి ముగ్గులతో అందంగా అలంకరించుకోవడం. ఇక మూడోది పీఠం ఏర్పాటు, విగ్రహాన్ని దానిమీద పెడతాం. ఒకవేళ విగ్రహం దొరకలేదనుకోండి, ఏం పర్లేదు, పసుపుతో ఒక చిన్న కోన్లా చేసి ఆయన్నే గణపతిగా భావించి పూజించవచ్చు. దీన్నే హరిద్రా బింబం అని అంటారు. ఇక రెండవ నియమం ఆవాహనం మరియు సంకల్పం, అంటే మనసు, శరీరం, స్థలం అంతా సిద్ధమయ్యాక ఆ గణనాథుణ్ణి ప్రేమగా మన ఇంట్లోకి, మనం పెట్టిన ప్రతిమలోకి ఆహ్వానించడం. అలాగే స్వామీ, నేను ఈ పూజ ఫలానా కారణంతో, ఫలానా కోరికతో చేస్తున్నాను అని మన సంకల్పాన్ని ఆయనకు చెప్పుకోవడం. మరి ఈ సంకల్పం అంటే ఏంటి? చాలా సింపుల్, అదొక స్పిరిచువల్ రెజల్యూషన్ లాంటిది. కుడి చేతిలో కొంచెం నీళ్లు తీసుకుని, మా కుటుంబమంతా బాగుండాలి, మాకొచ్చే విఘ్నాలన్నీ తొలగిపోవాలి అని మనస్సుపూర్తిగా దేవుడికి మన ఉద్దేశ్యాన్ని చెప్పడమే సంకల్పం. ఇది మనం చేసే పూజకు ఒక డైరెక్షన్ ఇస్తుందన్నమాట. చాలామందికి ధ్యానం, ఆవాహనం రెండూ ఒకటేనేమో అనిపిస్తోంది. కాని ఒక చిన్న తేడా ఉంది. వక్రతుండ మహాకాయ అంటూ స్వామివారి రూపాన్ని మనసులో తలుచుకుంటాం కదా, అది ధ్యానం, అది మన లోపల జరిగేది. అదే మనం తల్చుకున్న ఆ స్వామిని ప్రతిమలోకి వచ్చి కొలువుండమని ప్రేమగా ఆహ్వానించడమే ఆవాహనం. ఇది మనం బయటకు చేసే ఒక పని. ఇక పూజలో చాలా కీలకమైన 3వ నియమానికొచ్చేద్దాం. అదేంటంటే షోడశోపచార పూజ. ఇది అర్థం చేసుకోవడానికి ఒక బెస్ట్ మార్గముంది. దేవుణ్ణి మన ఇంటికొచ్చిన ఒక స్పెషల్ గెస్ట్గా, ఒక గౌరవనీయమైన అతిథిగా అనుకోవడం. ఆ అతిథికి మనము ఎలాంటి సేవలు, మర్యాదలు చేస్తామో అవే ఈ ఉపచారాలు. షోడశ అంటే 16, ఉపచార అంటే సేవలు. మన ఇంటికొచ్చిన ఆ స్వామికి 16 రకాల సేవలు చేసి గౌరవించటం. ఆయనకు కూర్చోడానికి ఆసనమివ్వడం దగ్గర్నుంచి, స్నానం చేయించటం, కొత్త బట్టలు పెట్టడం, భోజనం పెట్టడం, ఇలా అన్నీ మన భక్తిని స్వామికి చూపించుకునే మార్గాలే. ఈ 16 సేవలు మన భక్తిని, గౌరవాన్ని చూపించడానికి అద్భుతమైన మార్గాలు. ఆలోచించండి, మన ఇంటికి ఒక ముఖ్యమైన పెద్దాయన వస్తే ఎలా చూసుకుంటాం? అంతకన్నా శ్రద్ధగా, ప్రేమగా ఆ పరమాత్మునికి సేవ చేయడమే ఈ పూజ వెనకున్న అసలు భావన. ఆ 16 సేవల్లో కొన్ని ముఖ్యమైనవి చూస్తే, స్వామి కూర్చోడానికి ఆసనం, పాదాలు కడగడానికి పాద్యం, పంచామృతాలతో స్నానం, కొత్త వస్త్రాలు సమర్పించడం, సుగంధభరితమైన గంధం రాయడం, మంచి పరిమళమున్న పువ్వులు పెట్టడం, ఇక చివరగా మనలోని అజ్ఞానమనే చీకటిని పోగొట్టమని కోరుతూ ధూపం, దీపం చూపించడం. చూశారా, ప్రతి సేవ వెనుక ఎంత గొప్ప మీనింగుందో. ఓకే, ఇక 4వ నియమం స్వామికి ఇష్టమైనవి సమర్పించడం. ఇది చాలా ఇంపార్టెంట్. మనకు ఇష్టమైనవి ఎవరైనా ఇస్తే ఎంత సంతోషిస్తాం చెప్పండి. అలాగే ప్రతి దేవుడికి కొన్ని ప్రత్యేకమైన ఇష్టాలుంటాయి. మరి మన బొజ్జ గణపయ్యను ప్రసన్నం చేసుకోవాలంటే ఆయన ఫేవరెట్స్ ఏంటో మనం తెలుసుకోవాలి కదా. గణపయ్యకు ఇష్టమైన వాటిలో ఫస్ట్ ప్లేస్ గరికది, ఆ తరువాత ఎర్ర మందార పువ్వులు, ఇక నైవేద్యంలో ఆయనకు అత్యంత ఇష్టమైనవి మోదకాలు లేదా ఉండ్రాళ్ళు, అలాగే బెల్లం, అరటిపండ్లు కూడా. ఈ వస్తువులను భక్తితో సమర్పిస్తే
స్వామివారి అనుగ్రహం చాలా సులభంగా పొందవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి. ముఖ్యంగా గరికకు చాలా స్పెషాలిటీ ఉంది. కరెక్ట్గా 21 గరిక పోచలను స్వామికి సమర్పించటం చాలా ముఖ్యమైన ఆచారం. దీని వెనుక ఒక కథ కూడా ఉంది. అనలాసురుడు అనే ఒక అగ్ని రాక్షసుణ్ణి మింగినప్పుడు గణపతి శరీరంలో విపరీతమైన తాపం పుట్టిందట. దాన్ని చల్లార్చడానికే దేవతలు గరికను సమర్పించారనంటారు. అందుకే గరికంటే గణపతికి అంత ఇష్టం. ఇక మనం ఫైనల్ స్టెప్కి 5వ నియమానికి చేరుకున్నాం. పూజను ఎంత భక్తితో మొదలుపెట్టామో అంతే శ్రద్ధతో, కృతజ్ఞతతో ముగించడం కూడా అంతే ముఖ్యం. హారతి ఇంకా ఇతర ముగింపు ఆచారాలన్నీ ఈ నియమంలో భాగమన్నమాట. ఈ పూజ ముగింపులో 3 ముఖ్యమైన దశలు ఉంటాయి. మొదటిది కర్పూర హారతి. ఇది మనలోని అజ్ఞానమనే చీకటిని పోగొట్టి జ్ఞానమనే వెలుగును ఇవ్వమని కోరడానికి సింబల్. రెండోది విగ్రహం చుట్టూ 3 లేదా 5 సార్లు ప్రదక్షిణ చెయ్యడం. ఇక చివరిగా క్షమాప్రార్థన. పూజ చేస్తున్నప్పుడు తెలిసిగాని తెలియకగాని ఏమైనా తప్పులు చేసి ఉంటే స్వామి క్షమించు అని వేడుకోవడం. పూజంతా అయిపోయాక యథాస్థానం ప్రవేశయామి అనే మంత్రం చెప్పి స్వామికి వీడుకోలు పలికి విగ్రహాన్ని కొద్దిగా కదిలించడం సాంప్రదాయం. ఆ తర్వాత పర్యావరణానికి హాని కలగకుండా విగ్రహాన్ని నిమజ్జనం చేస్తాం. ఇది దేవుడు ఒక రూపం నుంచి తిరిగి తన అరూపమైన అనంతత్వంలో కలిసిపోవడాన్ని సూచిస్తుంది. అయితే చివరిగా ఒక్క మాట, మనం గుర్తుంచుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయమొకటుంది. పూజలో ఆడంబరం కాదు, ఆర్తి ముఖ్యం. మనం ఎన్ని రకాల నైవేద్యాలు పెట్టాం, ఎంత గ్రాండ్గా చేశామన్నది అస్సలు ముఖ్యం కాదు. ఎంత ఆర్తితో, ఎంత భక్తితో ఆయన్ను తలుచుకున్నామన్నదే ముఖ్యం. నిజం చెప్పాలంటే మనస్ఫూర్తిగా మనం పెట్టే నమస్కారం కన్నా గొప్ప నైవేద్యం ఆ వినాయకుడికి ఇంకొకటుండదు.